మీరు ఇది విన్నారా? ప్రపంచానికి తెలిసిన ఎలాన్ మస్క్ ఆయనే అండి మన మస్క్ మామ కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారండి. కొత్త పార్టీ పెట్టడానికి కారణం ట్రంపే అంటారా? అసలు ట్రంప్కి మస్క్ మామకి జరిగిన గొడవలేంటి? ఇవన్నీ మనకెందుకంటారా? యూఎస్ పాలిటిక్స్ ప్రభావం ఇండియాపై కూడా పడనుంది. అదే విధంగా అనేది లాస్ట్లో చెప్తా. ఇలాంటి ట్రూ స్టోరీస్ కోసం రియల్ ట్రూత్ ఆఫ్ ఇండియాని సబ్స్క్రైబ్ చేయాల్సిందే. గుర్తుపెట్టుకుని సబ్స్క్రైబ్ చేయండి. అయితే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం పదండి. ఒకరోజు మస్క్ మామ తన ట్విట్టర్లో ఒక సింపుల్ ప్రశ్న వేసాడంట, కొత్త రాజకీయ పార్టీ మనకు అవసరమా అని. అయితే 56 లక్షల మంది ఓటేశారంట. అందులో 80% మంది అవును మనకు కొత్త పార్టీ కావాలి అని ఓటేశారంట. అంటే దాదాపు 44 లక్షల పైనే ఓటేశారనమాట, మనకు కొత్త పార్టీ కావాలి, మనకు అవసరం అని. అంతే, వెంటనే మస్క్ మామ డిసైడ్ అయ్యి నేను కొత్త పార్టీ స్టార్ట్ చేస్తా, పార్టీ పేరు ద అమెరికా పార్టీ అని అనౌన్స్ చేశారు. అయితే ఇది ఇప్పటికప్పుడు వచ్చిన గొడవ అయితే కాదు. మస్క్ మామకి ట్రంప్కి మధ్య చాలా రోజులుగానే గొడవ జరుగుతున్నాయి. అయితే స్టార్టింగ్లో మస్క్ మామ ట్రంప్ని బాగానే సపోర్ట్ చేశాడు. ట్రంప్ కూడా మస్క్ని గొప్ప బిజినెస్ మ్యాన్ అని పొగిడేవాడు. అయితే ఒకరోజు మస్క్ మామ ట్రంప్ తీసుకొచ్చిన $2.4 ట్రిలియన్ బడ్జెట్ను తప్పు పెట్టారు. అంతేకాకుండా ట్రంప్ మళ్ళీ పీఎం అవడం మంచిది కాదు అన్నట్టు మాట్లాడారు. అంతే, దెబ్బకి ఇద్దరి మధ్య వార్ స్టార్ట్ అయింది. మస్క్ మామ మాటలకి ట్రంప్ కూడా కౌంటర్ ఇచ్చాడు. అతను పిచ్చివాళ్ళ మారిపోయాడు, టెస్లా అతని వల్ల మాత్రమే కాదు గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ వల్ల ఎదిగింది అని పబ్లిక్గా మాట్లాడేశాడు. దానికి మన మస్క్ మామ ఊరుకుంటారా? మళ్ళీ రియాక్ట్ అయ్యి నేను అసలు ట్రంప్కు ఓటే వేయలేదు, అతను పాతకాలపు నాయకుడని ఘాటైన మాటలే వదిలేశాడు. ఆ గొడవ వల్లే మస్క్ మామ బిగ్ డిసిషన్ తీసుకున్నాడో ఏమో. ఇది ఎలా ఉందంటే, రీసెంట్గా మనం పుష్ప 2 మూవీ చూసాం కదా, అందులో పుష్పరాజు ఇగో హట్ అయ్యి ఏకంగా సీఎంనే మార్చేస్తాడు. అదేవిధంగా మన మస్క్ మామ ఏకంగా కొత్త పార్టీనే పెట్టేశాడు. మేబీ మన మస్క్ మామ కూడా పుష్ప 2 చూసి ఇన్స్పైర్ అయి ఉంటాడు. అయితే ఈ గొడవల మధ్యలోనే మస్క్ మామ ఈ డిసిషన్ తీసుకున్నాడు. అయితే ఆయన ఏం చెప్తున్నాడు అంటే 80% ఆఫ్ సెంటర్ మైండెడ్ పీపుల్ కోసమే ఈ పార్టీ అని చెప్తున్నాడు. అంటే ఆల్రెడీ దేశంలో ఉన్న 2 పార్టీలకి ఏకీభవించిన ప్రజలు ఉంటారు కదా, మధ్యలో ఉంటారు కదా, ఆ సెంటర్ మైండెడ్ పీపుల్ కోసం అని చెప్తున్నారు. ఇది చెప్పగానే సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు మద్దతు ఇచ్చారు, ఇంకొందరు మంది అయితే ట్రోల్ చేశారు. అయితే మనం ముందుగా మాట్లాడుకున్నట్టు మస్క్ మామ రాజకీయాల్లోకి వస్తే మన ఇండియాపై ఏంటి ప్రభావం అంటారా? మస్క్ మామ రాజకీయాల్లోకి వస్తే అది అమెరికాలోని లోకల్ ఇష్యూ మాత్రమే కాదు, అంతర్జాతీయంగా చాలా ప్రభావం చూపిస్తుంది, ముఖ్యంగా ఇండియాపై. అయితే అమెరికా అంటే ప్రపంచానికి పెద్దన్న లాంటి దేశం. అక్కడ పాలసీలు మారితే ఆ ప్రభావం మన ఎకానమీ, టెక్నాలజీ, డిప్లొమసీ మీద కూడా పడుతుంది. అంటే మస్క్ మామ అధ్యక్షుడు కానీ లేక రాజకీయ నాయకుడు కానీ వచ్చినా తను తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా ఇండియాపై ఎఫెక్ట్ అవుతాయి. కాకపోతే ఇంకో రకంగా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనకి. టెక్నాలజీలో మస్క్ మామ మద్దతు ఉంటే ఇండియాకి మంచి అవకాశమే. మస్క్ మామ ఆల్రెడీ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చే మనిషే కాబట్టి ఆయన అధికారంలోకి వస్తే ఇండియాలో టెస్లా కంపెనీకి, స్పేస్ రంగంలో ఇస్రోకి సానుకూలత ఉండొచ్చు. ఇండియాలోని టెక్నాలజీ టాలెంట్ని గ్లోబల్గా ప్రమోట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపార వీసా విధానాలు మళ్ళీ రావచ్చు. ఎలాన్ మస్క్ మామ H1B వీసా ట్రేడ్ పాలసీపై కొత్త దృక్పథంతో రావచ్చు. మన ఇంజనీర్లకి, ఐటీ ఉద్యోగులకు కూడా మంచి అవకాశం ఏర్పడవచ్చు. కానీ ఒక డేంజర్ ఉంది ఇక్కడ. మస్క్ మామ ఫ్రీ స్పీచ్ అంటూ కొన్ని రెడికల్ ఐడియాస్కి ప్రోత్సాహం ఇస్తే కనుక అవి సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతాయి. ఇది ఇండియాలో మత సంబంధమైన లేదా రాజకీయ సంబంధమైన ఉద్రిక్తతలకు దారితీయవచ్చు. అందుకే ఇతర దేశాలతో మనకు పని లేదు, మనకి ఏం సమస్య ఉండదు అనుకోవడం పిచ్చి ఆలోచనే. ఏ నాయకుడైనా గ్లోబల్గా ఎదిగితే తను తీసుకునే నిర్ణయాల్లో ప్రపంచానికి మొత్తానికి ఎఫెక్ట్ అవుతాయి. సో ఇప్పటి వరకు అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఆయన ఉన్న ఆలోచన చెప్పాడు, ప్రజలు అయితే భారీగానే ఓటేశారు. ఇక ముందు ఆయన పార్టీ పెడతాలే లేదా అనేది ఇక ముందు చూద్దాం. ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే నేను మీకు ఇస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు ఈ ప్రశ్న మాత్రం మీకే, మన దేశంలో కూడా ఇలానే కొత్త పార్టీ రావాలంటారా? మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రూత్ స్టోరీస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన రియల్ ట్రూత్ ఆఫ్ ఇండియాని సపోర్ట్ చేయండి. ఇంకో ట్రూత్ స్టోరీతో మళ్ళీ కలుస్తా. జై హింద్.